వచ్చే భక్తులకు వేగంగా సులభతరంగా ఆ దేవదేవుడి దర్శనం కల్పించేలా టీటీడీ నూతన విధానాలకు శ్రీకారం చుడుతుంది. ఇందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను ఎక్కువగా వినియోగించుకోవాలని భావిస్తుంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు తిరుమలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంతో దర్శనాలు ఇతర సేవలను సులభతరం చేసే దిశగా అడుగులు వేయాలని సూచించారు. దీంతో గూగుల్ సంస్థతో టీటీడీ ఒప్పందానికి సిద్ధమవుతుంది. ఏఐని ఉచితంగా అందించేందుకు గూగుల్ ముందుకొచ్చినట్లుగా సమాచారం. ఇక వారం 10 రోజుల్లో టీటీడీ గూగుల్ మధ్య అవగాహన ఒప్పందం కుదరబోతుంది. గూగుల్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి కసరత్తు పూర్తి చేశారు. ప్రయోగాత్మకంగా తిరుమలలో ఏఐను వాడతారు. ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని మార్పులు చేర్పులు చేస్తారు. ఇక ప్రస్తుతం కొన్ని దేవస్థానాలు ఏఐని వినియోగిస్తున్న భక్తులకు సమాచారం అందించడానికి మాత్రమే పరిమితమయ్యాయి. టీటీడీ ఇందుకు భిన్నంగా దర్శనాలతో పాటు వసతి, వివిధ సేవల కోసము గూగుల్ సాయం తీసుకున్నది. ఇక ఏ సమయంలో ఏ సీజన్ లో ఎక్కువ మంది భక్తులు వస్తున్నారు అనే సమాచారము టీటీడీకి వస్తుంది. ఇక దానికి అనుగుణంగా భవిష్యత్తులో సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లు చేసుకోవచ్చు. దర్శన విధి విధానాలు, వస్త్రధారణ, స్థానికంగా అనుసరించాల్సిన నియమాల గురించి ఏఐ సాయంతో యాత్రికులు తెలుసుకోవచ్చు. Satu lagi.